హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ సూజీ రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ సూజీ అంటే ఉప్మా రవ్వ, దీంతో మనము కేక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ చూసేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఎలా చెప్తున్నానో దాని ప్రకారంగా చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఒక కప్పు పెరుగులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత దీంట్లో అరకప్పు ఆయిల్ తీసుకోవాలి. మీరు ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 పదార్థాలు చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ అంటాం కదా. తర్వాత ఒక అరకప్పు మైదా పిండి, మీరు ఇక్కడ కావాలంటే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక పావు కప్పు కోకోవా పౌడర్ వేసుకోవాలండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లో కోకోవా పౌడర్ అంటే ఈజీగా దొరుకుతుంది. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. మనకి అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక చిక్కటి మిక్స్ లాగా తయారవుతుంది. దీన్ని ఒక అరగంట సేపు పక్కన అలాగా మనం నానబెట్టేసి ఉంచుకుంటే ఉప్మా రవ్వ అంతా కూడా అది పీల్చుకొని చక్కగా ఈ విధంగా గట్టిగా అయి ఉంటుంది. తర్వాత దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, తర్వాత కొంచెం పాలు, అంటే మనకి ఉప్మా రవ్వ పీల్చుకొని అది చాలా గట్టిగా అయిపోయింది కాబట్టి కాస్త కన్సిస్టెన్సీ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం పాలు కలుపుకొని మంచిగా చిక్కగా కేక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మిక్స్ చేసేటప్పుడు పొరపాటున ఎక్కువ పాలు పడి కాస్త ఏమైనా లూజ్ అయితే కొంచెం పైనుంచి మీరు పిండి వేసుకుని షుగర్ సరిపోతే కాస్త షుగర్ పౌడర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. కానీ లూజ్గా ఉన్న మీరు బ్యాటర్ తోటి కేక్ అనేది ఇప్పుడు చూపిస్తున్నట్టుగా బౌల్లో వేసి కనుక ప్రిపేర్ చేస్తే మీకు కుకింగ్ టైం చాలా ఎక్కువసేపు పడుతుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే మీకు టైం అనేది కరెక్ట్గా ఒక 40 minutes to 60 minutesలో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు గ్రీజ్ అయినా చేసుకొని ప్యాన్లో వేసుకోవచ్చు, లేదంటే అడుగున బటర్ పేపర్ అయినా వేసుకొని మనం ఈ విధంగా ప్యాన్లో పెట్టుకొని దీన్ని ఒక ప్యాన్ మీద కాస్త ఉప్పు అనేది స్ప్రెడ్ చేసుకొని ఇట్లాగా ఓవెన్ అంటే డైరెక్ట్గా హీట్కి మనకి అడుగున మాడకుండా చిన్న స్టాండ్ లాగా పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక 40 to 60 minutes కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. కుకింగ్ టైం అనేది మనం కలుపుకునే కన్సిస్టెన్సీని బట్టి ఉంటుందండి. మినిమం 1 hour టైం పడుతుంది ఈ కేక్ ప్రిపేర్ అవ్వడానికి. కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే ముందు కొంచెం క్వాంటిటీతో చిన్న కప్పు మెజర్మెంట్స్ తోటి చేసి మీకు పర్ఫెక్ట్గా కుదిరితేనే తర్వాత ఎక్కువ క్వాంటిటీ అనేది ప్రిపేర్ చేసుకోండి. హోప్ మీ అందరికీ రెసిపీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.